హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌశల్యం సర్వేలో పాల్గొన్నటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి తాజాగా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. సో, ఈ సర్వేలో భాగంగా షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా వచ్చే వారం నుంచి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లు సమాచారం అండి. అయితే ఈ యొక్క సమాచారం ఎంతవరకు నిజము? సో, చాలామంది నేను ప్రీవియస్‌గా పెట్టేటువంటి వీడియోస్‌కు కమెంట్స్‌లో ఏమడిగారంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద ఖచ్చితంగా 100% జాబ్స్ అనేటువంటివి ఇస్తారా? లేదా? సో, మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఈ సర్వేను ఇదే విధంగా ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారే కానీ, నెక్స్ట్ ప్రాసెస్ ఏమి కూడా చేయడం లేదు. ఈ విధంగా చాలామంది కూడా నెగెటివ్‌గా అయితే కమెంట్స్ పెట్టారనమాట. అయితే నేను మీకు ఈ వీడియోలో ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్ ప్రక్రియలు నిర్వహిస్తారా లేదా? మనకొచ్చినటువంటి సమాచారం ప్రకారం. మిమ్మల్ని ఏ విధంగా ఈ యొక్క జాబ్స్‌కు ఎంపిక చేస్తారు? ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారు? అసలు ఈ యొక్క ఎగ్జామ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్తానండి. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కూడా అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. సో, ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, మనకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. సో, వచ్చే వారం నుంచి ఎంపికైనటువంటి అభ్యర్థులకు రాత పరీక్షలైతే పెట్టబోతున్నట్లు సమాచారం అన్నమాట. సో, అయితే ఈ అప్డేట్ గురించి మీరు ఆల్రెడీ కూడా వినే ఉంటారు. ప్రభుత్వం నుంచి మనకు అఫీషియల్‌గా కూడా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయలేదు. ఈ యొక్క ఎగ్జామ్ ప్రక్రియల గురించి. బట్ జస్ట్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ ఇది గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్‌గా అయితే ఇంకా ఏం రాలేదన్నమాట. ఓకేనా? సో, కాబట్టి దీన్ని బట్టే మీకు అర్థమైతే అయ్యుంటుంది. సో, మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి ఖచ్చితంగా పెడతారా? లేదా? అనే విషయం గురించి. సో, మేబీ ఈ యొక్క అప్డేట్ గురించి ప్రభుత్వం నుంచి అఫీషియల్‌గా కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావచ్చు ఒక 2, 3 రోజుల్లో. ఓకేనా? బట్ ఈ రోజుకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి ప్రభుత్వం నుంచి అఫీషియల్‌గా అప్డేట్ అయితే రాలేదన్నమాట. అయితే ఇక టాపిక్‌లోకి వెళ్ళేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి కొంచెం డెప్త్‌గా అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ యొక్క కౌశల్యం సర్వేకి సంబంధించి ముఖ్యమైన సమాచారం అన్నమాట. సో, మొత్తంగా వచ్చేసి మనకు ఈ యొక్క 5 పాయింట్స్‌లో అయితే మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకొచ్చింది ఇన్ఫర్మేషన్ ఇదే. బట్ ప్రభుత్వం నుంచి అయితే రాలేదన్నమాట అఫీషియల్‌గా ఇంకా. ఓకేనా? అది కూడా చెప్తున్నాను మీకు. ఎందుకంటే చాలామంది నమ్మడం లేదన్నమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి ఉద్యోగాలైతే కల్పిస్తారంటే. అందువల్ల ప్రభుత్వం నుంచి అయితే ఈ అప్డేట్ అయితే రాలేదు. అందుకోసం మళ్ళా కూడా చెప్తున్నాను మీకు. ఓకేనా? సో, ఇక్కడ చూసినట్లయితే ఒక 5 పాయింట్స్‌లో అయితే డిస్కస్ చేసుకుందాం మనం కొంచెం క్లియర్‌గా. సో, మొత్తంగా వచ్చేసి మనకు 27,92,000 మందిలో ఇప్పటి వరకు వచ్చేసి 16,46,000 మందికి మాత్రం వెరిఫికేషన్ అయితే పూర్తయినట్లు చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, మొత్తంగా ఈ యొక్క కౌశల్యం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకునింది ఎంతమంది? 27,00,000 మంది పైగానే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకున్నారనమాట. ఓకేనా? సో, ఇందులో ఈ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క స్కిల్స్ మీద బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. ఎవరైతే ఈ యొక్క ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఆ పైన ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే హై క్వాలిఫికేషన్స్ వాటి మీద బేస్ చేసుకొని ఫస్టు షార్ట్ లిస్ట్స్ అయితే చేస్తారనమాట. ఫిల్టర్ చేసి వీళ్ళందరినీ కూడా. ఓకేనా? దాని తర్వాత వీళ్ళందరికీ సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ అనేటువంటిదైతే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా? సో, ఈ యొక్క షార్ట్ లిస్ట్ అనేటువంటిది ఏ విధంగా చేస్తారంటే మీరు ఆల్రెడీ మీ డీటెయిల్స్ మొత్తం కూడా పెట్టున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఓకేనా? ఎక్కడ చదువుకున్నారు? ఏ ఇయర్‌లో పాస్డ్ ఔట్ అయ్యారు? ఓకేనా? మీరేమన్నా అడిషనల్‌గా కోర్సెస్ చేస్తున్నారా? లేదా? సో, వీటన్నిటికి సంబంధించి మీరు డీటెయిల్స్ మొత్తం కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పెట్టున్నారనమాట. సో, ఆ డీటెయిల్స్‌ని పేస్ట్ చేసుకొని క్వాలిఫికేషన్ వైస్‌గా వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట వెరిఫికేషన్ చేసి. ఇప్పటి వరకు వెరిఫికేషన్స్ ఎంతమందికి అయినాయంటే 16,46,000 మందికైతే వెరిఫికేషన్స్ అయ్యాయి. సో, ఈ వెరిఫికేషన్స్ అయినటువంటి వాళ్ళకు ముఖ్యంగా వచ్చేసి వీళ్ళకి ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయబోతున్నట్లు మెసేజ్ రూపంలో కూడా పంపిస్తారనమాట మీకు. ఓకేనా? సో, ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయినటువంటి సంగతి మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు అంటే మీరు ఇచ్చుంటారు కదా మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీస్. సో, వాటి ద్వారా మీకు సెండ్ చేస్తారనమాట. ఈ విధంగా మీకు
మీరు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి షార్ట్ లిస్ట్ అయితే అయ్యారు. సో మీకు పలానా డేట్న ఎగ్జామ్ అనేటువంటిది అయితే కండక్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని చెప్తారనమాట. మెసేజ్ రూపంలో అయితే పంపిస్తారనమాట. మీరైతే ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో షార్ట్ లిస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ రూపంలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే చేరవేస్తారు. మీరు ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దాని తర్వాత మీకు ఈ యొక్క ఎగ్జామ్లో ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి వర్చువల్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో ఎగ్జామ్స్ అనేటువంటివి ఏ విధానంలో ఉండబోతాయి, సో అసలు ముఖ్యంగా ఎగ్జామ్స్లో ఏమేమైతే ఉంటాయి, ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్స్ ఉంటాయి, ఇవైతే చాలామందికి కూడా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మెయిన్ ఏంటంటే మీకు అంత డెప్త్గా అయితే అడగరనమాట మీకు పెట్టేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి. ఓకేనా. సో ఎగ్జామ్స్లో మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ మీద ఏవైతే ఉంటాయో, సో మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా డిగ్రీయే తీసుకోండి, డిగ్రీ బీటెకే తీసుకోండి. సో దాంట్లో వచ్చేసి మీ యొక్క స్పెషలైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పెషలైజేషన్ బేస్ మీద మీకు ఈ కాలేజెస్లో ఏవైతే చదువు ఉంటారో సో దానికి రిలేటెడ్గానే ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గానే మ్యాక్సిమం మీకు ఎగ్జామ్లో ఉండొచ్చు అనమాట. అంత డెప్త్గా అయితే మీరు ఉండదని అనుకుంటున్నాను. నేను కూడా అదే అనుకున్నాను. అంటే అంత డెప్త్గా అయితే ఉండదన్నమాట. ఓకేనా. మీరు దాని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా. సో ఇవి కూడా వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఎగ్జామ్స్ కూడా ఇస్తారు. ఆ ఎగ్జామ్స్లో కూడా సబ్జెక్ట్స్ కూడా క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డెత్ అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆప్షన్లు కూడా కొత్తగా అయితే చేర్చబడ్డాయని చెప్తూ ఉన్నారు. కానీ ఈకేవైసీ అనేటువంటి తప్పనిసరి అయితే చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. వీటికి సంబంధించి ఈకేవైసీ కూడా పూర్తి చేస్తామని అయితే అంటూ ఉన్నారు. ఓకేనా. సో డెత్ అయిపోయినటువంటి వాళ్ళకు, అదేవిధంగా నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆప్షన్లను కూడా ఎనేబుల్ చేశారని చెప్తూ ఉన్నారనమాట. ఫిల్టర్ చేశాక ఓకేనా. సో వాళ్ళలో ఎవరైనా నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే, డెత్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి వెబ్ కెమెరాలు, హెడ్ఫోన్లు ఈ యొక్క పంపిణీలు కూడా పూర్తయినట్లు సమాచారం అండి. ఆల్రెడీ కూడా ఈ ఎంపీడీఓ ఆఫీసులకి అయితే ఈ పరికరాలన్నింటినీ కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారనమాట. సో ఇక ఫైనల్గా వచ్చేసి వచ్చే వారం నుంచి షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారనమాట. ఓకేనా. సో ఈ యొక్క పరీక్షలకు సంబంధించి ఈ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది ఆ వివరాల గురించి మీకు కూడా ఆల్రెడీ కూడా చెప్పాను. ఓకేనా. మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో అంత డెప్త్గా అయితే అడగరండి. సబ్జెక్ట్ గురించి కూడా మీరు నేర్చుకునేటువంటి ఈ కాలేజీలో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో సో వాటికి రిలేటెడ్గానే జస్ట్ మీకు ఈ యొక్క బేసిక్స్ నుంచి అయితే అడగొచ్చు అనమాట. ఈ కంప్యూటర్ బేసిక్స్ కావచ్చు, మీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్గా కొంచెం బేసిక్స్ అడగొచ్చు. ఓకేనా. సో ఈ విధంగానే అడుగుతారు. అంత డెప్త్గా అయితే ఏమీ అడగరు అనమాట. నెక్స్ట్ ఇకపోతే అక్టోబర్ 16 లోపల ఈ యొక్క మిగిలినటువంటి సర్వే కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలని కూడా సమాచారం అయితే వచ్చారు. సో మెయిన్ వచ్చేసి మనకు ఈ యొక్క 5 పాయింట్స్ అనమాట మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో 5 పాయింట్స్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వన్స్ ఈ యొక్క ఎగ్జామ్లో మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు వర్చువల్ ఇంటర్వ్యూస్ కూడా ఈ యొక్క వర్చువల్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారనమాట. ఆ వర్చువల్ ఇంటర్వ్యూస్లో కూడా ఏమైతే అడగరు, మీరు అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ అయితే అడుగుతారు. దాని తర్వాత మీ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి కొంచెం బేసిక్స్ కూడా అడగొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంది మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం. బట్ ముందు రోజుల్లో ప్రభుత్వం నుంచి అఫిషియల్గా ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా సపరేట్ వీడియోలు అయితే ఇంకొంచెం ఇన్డెప్త్గా అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో మీరందరూ కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాండి. ఇదైతే నేను 100% నిజమేనైతే చెప్పడం లేదనమాట. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనకు అఫిషియల్గా అప్డేట్ అయితే రాలేదు. అందుకొరకు జస్ట్ చెప్పాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అని. మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి, బట్ చెప్పాను మన ఛానల్ నుంచి కూడా. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.